ఓకే ఓకే చూడు ఓకే వాయిస్ అవి చూసుకోవాలి అప్పుడప్పుడు. ఇక్కడికి రండి సార్, ఫేస్ కూడా వచ్చింది మీరు. నైస్. కష్టపడినారు కదా మనం తెలిసి అదొక్కటి గుర్తు తెచ్చుకోండి. యావదే వస్తుంది. మీకు ఏం ట్రైనింగ్ కావాలన్నా నాకు ఈ ట్రైనింగ్ రూపంలో కావాలంటే వాయిస్ కంటే వాళ్ళకి బయట ఎంతమంది ఉన్నారు ఎనీథింగ్ మీరు మాకు ఇది కావాలా, ఈ ట్రైనింగ్ మాకు కావాలంటే మీరే చెప్పండి. మీరు ఉద్యోగం లేకపోతే ఇంట్లో కాబట్టి మీరంటే పోయేదానికి నేను ఏం చేయాలన్నది మీరు అన్ని పక్కన పెట్టి నాకు బాధలేదు. మా ముగ్గురు చెప్పే కదమ్మా, మీటింగ్లో నేను తెలుసలేదు. ఎందుకంటే నాకు ఎంతమంది ఉన్నారో తెలియదు. రెండోది ఏంటంటే ఎంబీఏ ఇంజనీర్లు మీరు బయటికి పోతారు, 3 క్లాస్ వాళ్ళు పోయారు. కానీ వాళ్ళ ఫోకస్గానే నేను పక్కన వెరీ హ్యాపీ. నెక్స్ట్ ఓన్లీ ఉమెన్ ఓరియంటెడ్ జాబ్ కూడా ఓన్లీ ఉమెన్ అది సపోర్ట్. ఉద్యోగాలు తెచ్చుకునేది మీ ఇంట్లో వాళ్ళు ఎంత సంతోషపడతారో నేను అంత సంతోషపడతాను. ఉద్యోగం వస్తుంది అర్థమైంది. తెచ్చుకునే వరకు ప్రయత్నం చేయాలి. నిరాశ ఉంటుంది. చెప్తున్నా కదా, నేనే ఓడిపోయినా గెలిచినా ఇంకా 4 సార్లు మీరు నాకు జాబ్ అర్థమైనా. గుడ్ లక్. ఇది ఒక ఎక్స్పెరిమెంట్. మీరే కాదు, మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురండి, మోటివేట్ చేయండి. ఎంతమందినైనా తీసుకురండి. మనకు అల్టిమేట్లీ బయట అవకాశాలు దండిగించి మనం ఉపయోగించుకోవాలి. ఆ ఆ దిశగా నేను మిమ్మల్ని తీసుకొని వస్తాను. మీరు ఇంకా ఏం స్కిల్ కావాలో కూడా మీకు అడగండి. నాకు తెలియదు ఫలానా స్కిల్ కంప్యూటర్స్ కావాలా, ఇట్లా మిమ్మల్ని ట్రైన్ చేయాలి. మీరు మీ ఫ్రెండ్స్ మీ డిస్కషన్ అంతా కూడా జాబ్ వచ్చే వరకు సినిమాలు కాదు, షికార్లు కాదు, జాబ్ ఓరియంటేషన్ మీద పెట్టుకోండి. ఆల్టర్నేటివ్ ఆర్ లుక్ ఫర్ ది స్కిల్ విచ్ కెన్ గెట్ యూ జాబ్. ఏం స్కిల్ తీసుకుంటే మనం జాబ్ బీట్ చేస్తాం అది మీరు డిసైడ్ చేసుకోండి. ఆ స్కిల్ సెంటర్లో పెట్టడానికి రెడీ ట్రైనింగ్ ఇచ్చేది కంపెనీ కానీ జాబ్ కానీ స్టార్ట్ అయింది. అంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని వస్తాం. ఈ కంపెనీలు చూస్తున్నామమ్మా, ఏదానికి అటెండ్ చేయాలి, ఏం అటెండ్ చేయాలి అపోలో అంటే నర్సింగ్ చేసినామమ్మా. ఎక్స్పెక్ట్ చేయాలి. సంతోషం సార్. రిజిస్ట్రేషన్ ఒక 10 minutes కొంచెం ఆపండి సార్. ఒక 10 minutes ఆపండి. మీటింగ్ అయిపోయాక మన యథావిధిగా రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేయండి సార్. సార్ బీటెక్ వాళ్ళకి తక్కువ వచ్చినాయి కదా కంపెనీలు, 1-2 అంటే మీకు కావాలనే కొంచెం తక్కువ రేంజ్ వాళ్ళకి ఇచ్చాము. వేరే వాళ్ళు బయటికి పోతారు, మీరు 10th క్లాస్ వాళ్ళు పోలేరని చెప్పి వాళ్ళకి నెక్స్ట్ టైం అవి కూడా చేద్దాం. 100% దాంట్లో ఇలా నాకేంటంటే ఫస్ట్ టైం మనకి ఎక్స్పీరియన్స్. ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది. ఇది ఫస్ట్ టైం మాకు కూడా ఒక అనుభవం. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కూడా నేను రేపు పొద్దున మళ్ళీ మీకు ఫోన్లు వస్తాయి, చెప్పండి. చాలా మంది వచ్చారు. ఏ కంపెనీ చూడండి.
మీకు లేట్ అవుతుంది. రావాల్సిందిగా కోరుతున్నామండి. విద్యార్థులందరూ స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాము. ఒక 5 to 10 minutes రిజిస్ట్రేషన్ అనేది కొంచెం క్లోజ్ చేయండి. 5 to 10 minutes తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుందండి. ఒక 5-10 నిమిషాలు రిజిస్ట్రేషన్ అనేది కొంచెం క్లోజ్ చేయండి. సో విద్యార్థులందరూ స్టేజ్ దగ్గరికి వచ్చారు, కూర్చోండి, దయచేసి కూర్చోండి. విద్యార్థులందరూ కూర్చోండి. బాబు మీరేనండి స్టేజ్ దగ్గర ఉన్నారు. కూర్చోండి. ఎవరు కూడా ముందుకు రాకండి, దయచేసి కూర్చోండి వాళ్ళ చైర్లో. కోటి సార్ సెల్ఫీ తీసుకుంటారు. కంపెనీలు చూసుకున్నావా? ఉపయోగపడిందా నీకు? అది కోటి సెల్ఫీ నీకు కావాల్సింది తప్పకుండా రాకుండా సార్కి మైక్ పెట్టాలి. ముందుకు రా. SBI कार्ड जाया पेटीएम KSA बेकरी मुथूट फाइनेंस MS पूरा पैसे वाले को देख लिया. अच्छा वही रहना जिंदगी में, वही रहना जहाँ हमको मिलता है वहाँ काम करना. इसी में काम करने का नहीं है. काम करे तो पैसा मांगना ही मांगना है. नहीं मांगना वो हमारा हक है. थैंक यू सर. నేను ఉంటాలే మ్యాటిక్ మీటింగ్ స్టార్ట్ చేస్తే కూర్చో కూర్చుంటారా? స్టార్ట్ చేద్దాం. మీ స్టూడెంట్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. పార్టీ నాయకులు, పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి కంపెనీల ప్రతినిధులుగా వచ్చేసినటువంటి హెచ్ఆర్ మిత్రులకి, శ్రీనివాస్ గారికి, రాకేష్ గారికి, పాపం నాకు పొద్దున్నపూట కుదిరేది కాదు. నేను ఇచ్చినది రాత్రి 10 గంటలకు మీరు పిలిస్తే మళ్ళీ డిసైడ్ చేసుకుంటాను. నేను పోయినా వస్తానో రాదో, నేను మాట్లాడతానో లేదా. అవునా? నాకన్నా స్పీడ్గా ఉన్నారో లేదా మీరు? ఉండాలని ఒకప్పుడు మార్కుల్ని చూసి ఉద్యోగాలు వచ్చేవి. 90%, 95% ఉంటే మార్కులు వచ్చేవి. 90-2000 మధ్యలోకి వచ్చేటప్పటికి 50-50 అంటే నీ మార్కులు 50%, నీ కమ్యూనికేషన్ స్కిల్ ఎట్లున్నాయో దానికి 50% మార్కులు ఇచ్చేవాళ్ళు. ఇవాళ 70% మార్కులు నీ కమ్యూనికేషన్ స్కిల్ ఎట్లుందో దానికి ఇస్తున్నారు. 30% మాత్రమే నీ మార్క్ షీట్ చూస్తున్నారు. సో మార్కుల గురించి మీరు ఎవరు ఆలోచించాల్సిన పనిలే. మా ఇంట్లో పిల్లలు కూడా అప్లై చేయొచ్చు. నేను కూడా ఇంటర్మీడియట్ అని చెప్పిన 2 మాటలు మీకు కూడా చెప్పేది మంచిదే. ఆ తర్వాత ఇంటర్మీడియట్ సత్యసాయి కాలేజీకి పోతే నా మార్కులు చూసి నాకు 2 కాలేజీలకు అప్లై చేయాలని కూడా తెలియదు. మీరు బాగా హ్యాపీగా జాబ్ మేళకు అప్లై చేసినారు, ఆన్లైన్లో అప్లై చేసినారు, వచ్చినారు. మీరు నాకన్నా తెలివైన ఉన్నారు. 2 కాలేజీలకి 3 కాలేజీలకు అప్లై చేయాలనే ఆలోచన కూడా నాకు లేదు. ఏడో కౌకుట్లో జరిగినాను. ఆ నాలెడ్జ్తో మనమే గొప్పడు, మనం పోతే కాలేజీ పిలిచిస్తున్నాం అనుకునే లెవెల్లో ఉంది మన ఆలోచన. అప్పుడు అప్లికేషన్ పెడితే ఏమన్నారు వాళ్ళు చూసి, నాయన నీ మార్కులకి మా కాలేజీలో చదువు రాదు, నీకు అడ్మిషన్ ఇయ్యి నాయన అన్నారు. వాస్తవం ఇది. సత్యసాయి కాలేజీలో నీకు అడ్మిషన్ ఇయ్యమో అని చెప్పినారు. అన్న మార్క్ వచ్చింది.
జీవితం అదే సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చినానో లేదా మీరే సర్టిఫై చేయాలి. నాకు వేరే వాళ్ళ సర్టిఫికేషన్ లేదు, ఉరవకొండ వాళ్ళ సర్టిఫికేట్ అనేది ఎక్కడో లేదు, మనలో. దానికి నేనే ఎగ్జాంపుల్. యావరేజ్ తీసు పైన పోలా ఇప్పుడు తీసుకోండి. స్టార్ట్ చేసినాక వస్తాం. లాస్ట్లో అందరు కూర్చోవాల్సిందే కోరుతున్నాము. సార్ స్టేజ్ దగ్గర పోలీసు వాళ్ళు క్లియర్నెస్ అందరూ ఇక్కడ రూమ్ లో వెయిట్ చేస్తారండి. ఇంట్రెస్ట్ చేసేయండి. ఇంట్రెస్ట్ చేసిన తర్వాత మీకు అక్కడ సెలెక్టెడ్ అని షార్ట్ లిస్ట్ చేస్తారని, సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఒకటి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. ఆ లెటర్ తీసుకోండి. లెటర్ తీసుకొని స్టేజ్ దగ్గర రావాల్సిందే కోరుతున్నాము. మీకు అక్కడ వాలంటీర్స్ కూడా ఉంటారండి విద్యార్థులారా. ఆ వాలంటీర్స్తో కూడా మీకు ఏమైనా ప్రాబ్లం అంటే అక్కడ ఏమైనా మీకు ఏమైనా ఉంటే వాలంటీర్స్ చెప్పండి. వాలంటీర్స్ మాకు చెప్తారు. బయోడేటా ఫార్మ్స్ మీ దగ్గర అంటే కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ బయోడేటా ఫార్మ్స్ అనేది ఇంకా ఇవ్వడం జరుగుతుందండి. మీరు 1-2 కంపెనీస్ కాదండి, ఇక్కడ వచ్చిన కంపెనీస్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. మీ స్కిల్స్కి తగ్గట్టుగా అక్కడ కంపెనీస్ హెచ్ఆర్స్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేస్తారండి. ఇప్పుడు మీరు ఇక్కడ 1 తీసుకొచ్చాను 2 తీసుకొచ్చాను బయోడేటా ఫార్మ్స్, అలా డిసప్పాయింట్ కాకండి. ఇక్కడ బయోడేటా ఫార్మ్స్ ఉన్నాయి. మీకు కూడా మిమ్మల్ని కోరేది అదే, మిమ్మల్ని మా ఆడపిల్ల చేయలేను, మళ్ళీ సక్సెస్ సాధించేట కూడా నా పోరాటం. ఈ రోజు మీకు ఉద్యోగం రాకపోతే నాకు ఉద్యోగం రానట్టుగానే నేను ఫీల్ అవుతాను. ఇది వాస్తవం. సో మీలో ఏ ఒక్కరు కూడా నిరాశ పడద్దు. మాక్సిమం ఈరోజు కొట్టేదానికి ట్రై చేయండి. మీ నుంచి కావాల్సింది ఏంటంటే ఉరవకుండా ఇప్పుడు బీహార్ వాళ్ళు బాగా పనిచేస్తారని అంటారు. సీరియస్ గా చేసిన వాళ్ళు ఎంతమంది? వెరీ గుడ్. ఉద్యోగం కొట్టే పోవాలా అనుకో, వెరీ గుడ్. ఈడే 50% తేడా ఉంది. మొత్తం కొట్టాల్సిందే ఈరోజు. వెయ్యితా ఉన్నా. మీ సత్తా చూపండి ఈరోజు. అక్క తల్లి మీ సత్తా చూపండి ఈరోజు. ఏనైనా మోడల్లో నాకు మళ్ళీ నేను సాయంత్రం 5 గంటలకు వచ్చి ఎన్ని సర్టిఫికెట్లు మీకు ఉద్యోగాలు వస్తాయో చూస్తాను నేను. థ్యాంక్ యూ. ఇప్పటికే లేట్ అయింది కాబట్టి మీరు ఎంచుకున్న రూములకు మీరు బయలుదేరండి. బయలుదేరి తొందరపడద్దు, ఎక్కడ కూడా తొందరపడదు. గంటలు 20 ఏళ్ళు ఒకసారి కాకపోతే ఒకసారన్నా నాకు ఓటు వేసింటారు కదా. ఒకసారి కోపం వచ్చినప్పుడు మొటికాయ కొట్టినా ఇంకోసారన్నా నాకు ఓటు వేసింటారు కదా. మరి నన్ను కూడా పెంచినట్లే కదా. వాళ్ళ రుణం నేను కూడా తీర్చుకోవాలి కదా. అవునా కదా? ఏమింత నిశ్శబ్దంగా ఉన్నారు? తీరా అక్కయ్యల పిల్లలు. నేను ఈ మేళా ఏర్పాటు చేసినప్పుడు కూడా భయపడుతూ చూసి లేదు, మనం ఎలక్షన్లప్పుడు తిరిగాము చాలా, దాని మీద మనం ఫోకస్ పెట్టాలి అని అంటే ఫోకస్ మొదలుపెట్టి హెచ్ఆర్ సంస్థలన్నింటినీ కలిపి కంపెనీలని కలిసి ఎక్కడ పొరపాట్లు జరగకూడదు అనేటువంటి. నేను మిమ్మల్ని కోరేది కూడా ఒకటే. ఈరోజు మనందరికీ ఒక సమస్య, 100 మంది అప్లై చేస్తే 100 మందికి జాబులు రావు. అవునా? కానీ ఎవ్వరు నిరాశపడద్దు. నేనున్నాను మీ వెనకాల చెప్తున్నా. ప్రతి ఒక్కరికి కసిగా పట్టుదలగా నాకు జాబ్ కావాలా అనే వాళ్ళందరికీ వచ్చే వరకు కూడా నేను పనిచేస్తాను. మనం స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలా. మీరు ఎక్కడ అతను మొదలుపెట్టి చాలా చిన్న స్థాయిలో మొదలుపెట్టి, ఇంకొక ఆయన ఎగ్జాంపుల్ శ్రీరాములు ఆయన మన దగ్గర వ్యవసాయం చేస్తూ ఉంటే వాళ్ళ తమ్ముడిని పెట్టారు చిన్నగా. ఎప్పుడో నేను చెప్పేది 40 ఏళ్ల కిందట. ఆయన పిల్లలు ఇవాళ ఇద్దరు అమెరికాకి వెళ్ళిపోయినారు. సో జీవితంలో ఎక్కడో ఒక దగ్గర మనం మొదలు పెట్టాలి. పిల్ల ముందా గుడ్డు ముందా అంటే అది ఎప్పటికీ తెలుసులేదు. మనలో కసి రావాలా, పట్టుదల రావాలా. ఇప్పుడు నాకు డ్రైవర్ కావాలనుకోండి, నేను డ్రైవర్ని పిలుస్తా. వాడు వచ్చినప్పుడు ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటి? ముందు ఎవరితో పని చేసినా ఉంటానో లేదా? అవునా కదా? ఎందుకు? నా ప్రాణాన్ని వన్ చేతిలో పెడుతున్నాను, నా కారుని కాదు పెడుతుండేది, నా ప్రాణాన్ని వన్ చేతిలో పెడుతున్నాను. అవునా కదా? కంపెనీ వాడు కూడా మిమ్మల్ని అదే అడుగుతాడా లేదా? ఫస్ట్ 2 ఏళ్ళు మీకు కష్టమైన పని. వాడు 10,000 ఇస్తాడా, 15,000 ఇస్తాడా, 18,000 ఇస్తాడా చూడొద్దు. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి. అమ్మా నాన్నలకు దూరం కావాలా, కష్టపడి మెగా జాబ్ ఏర్పాటు చేయడం జరిగింది.
దీంట్లో దాదాపు 60 పైగా కంపెనీలు ఇప్పటికీ ప్రతినిధుల్ని పంపించడం జరిగింది. దాదాపు 5,000 ఉద్యోగాల వరకు వాళ్ళు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా మేము ఫోకస్ పెట్టింది 7th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్లు వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాము ఈ జాబ్ మేళాలో. ఎందుకు అనంటే సాఫ్ట్వేర్ కొంత చదువుకున్న వాళ్ళు బయటికి పోయి ఇంటర్వ్యూలు అటెండ్ చేయగలుగుతారు, వీళ్ళు పోలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళని అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ కంపెనీల్లో ఇవాళ మార్నింగ్ నుంచి సాయంత్రం లోపలనే వాళ్ళు ఇక్కడే జాబ్ సెలెక్షన్ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చినట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది మొదలు మాత్రమే, దీన్ని ఇంక నుంచి రెగ్యులర్ ప్రాసెస్లో చేస్తూ ఉంటాం. ఎందుకు అనంటే ఫస్ట్ టైం మాకు ఎక్స్పీరియన్స్ కావాలి అనేటువంటిది. ఇది యాక్చువల్గా సెప్టెంబర్లో ప్లాన్ చేసాం, అక్టోబర్లో పోయింది, నవంబర్కి పోయింది, చివరికి డిసెంబర్ దాకా వచ్చింది. ఎందుకనంటే కంపెనీలను ఎక్కువ తేవాలి అనేటువంటి ఉద్దేశంతో వాయిదాలు పడుతూ ఉండడం జరిగింది. సో ప్రజలు మా పిల్లలు ఏం కోరుకుంటారో ఆ కోరుకునే దానికి లక్ష్యంగా మనం అందరినీ రెడీ చేయడానికి మేము కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లని వాళ్ళని పంపించి పిల్లల్ని ట్రైన్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేలాగా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది ఒక ప్రారంభం మాత్రమే అనేటువంటి తెలియజేస్తూ ఉన్నాం. ఇట్లాంటి భవిష్యత్తులో కూడా ఇంకా ఏర్పాటు చేస్తాం. వాటన్నింటినీ ఉపయోగించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఉరవకొండలో ఈరోజు స్పీడ్ వెళ్ళిపోతున్నాం. నిలబడి చేది ఫోన్ అనుకుంది. ఓకే ఓకే ఎక్కువ మంది మనం ఏడన్నా తెచ్చుకోవచ్చు కదరా. ప్రయత్నం చేద్దాం సార్. ఇంత దూరం వచ్చేసి
ఓకే నువ్వు ఉన్నావా? కావాలని చెప్పి టార్గెట్ మీ మీటింగ్లో ఏం చెప్పారు? ఫ్యామిలీ పోవాలంటే నీకు ఆపర్చునిటీ వేరే ఉంది కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా, వేరే కనపట్లేదు నేను ఎంత ప్రొటెక్టెడ్గా లేదు. ప్రపంచం అనేది పోటీలో ఎదుర్కొని నిలబడితేనే నేను కంపెనీని తీసుకొస్తాను. ఇంకా 4 సార్లు తీసుకొస్తాను. సార్ నెక్స్ట్ టైం ఓన్లీ ఉమెన్ జాబ్ మీద పెడతాను. ఓన్లీ ఉమెన్కి ఇచ్చే కంపెనీని ఎతికి వాళ్ళతోనే పడతాను. కానీ మీరు ఒక్కరు పోటీ ప్రపంచం గవర్నమెంట్లో అయితే నేను చేయగలుగుతాను. ప్రైవేట్ పోటీల్లో నిలబడాలంటే మన దగ్గర ఏం కావాలన్నా సపోర్ట్ చేయడం ఇబ్బంది వస్తే ఎట్లా అది కాదమ్మా, నువ్వే సజెస్ట్ చేయి. మా దగ్గర నుంచి ఫోన్లు వస్తాయి మీకు, సార్ పలానా కంపెనీలో మాకు కావాల్సిన మా టీం అప్రోచ్ చేయాలి. ఇద్దరికి ఆ పన్నెండు పెట్టి 60 కంపెనీలు మీరు సజెస్ట్ చేయండి. మీరు ఫీల్డ్ అర్థం కాదు ఎవరు సజెస్ట్ చేస్తే వాళ్ళకి అసైన్మెంట్ కడుపు కట్టుకుంది. అవునమ్మా రైట్. ఉన్నావా?